हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ సిరీస్ లో మనం వెళ్ళడం అనేటువంటి క్రియతో నేను, నువ్వు, మీరు, మేము, అతను, ఇతను, ఆమె, ఈమె, రాముడు, సీత అనేటువంటి సబ్జెక్ట్స్ తో నేర్చుకుంటున్నాము. సో ఆల్రెడీ నేను, నువ్వు, మేము, మనముతో పోస్ట్ చేశాను. ఒకసారి అవి కూడా చూడండి. ఈ రోజు ఈ వీడియోలో అతను, ఆమె అనేటువంటి పదంతో వెళ్ళడం అనేటువంటి క్రియని అన్ని కాలాలలోనూ నేర్చుకుందాం. ఓకే, నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. అతను వెళ్తాడు, వహ జాతా హై, వహ జాతీ హై, ఆమె వెళ్తుంది. ఈ క్రియ తరచుగా, రోజు, అలవాటుగా చేసే పనులను సూచిస్తుంది. అతను వెళ్తున్నాడు, వహ జా రహా హై, వహ జా రహా హై, అతను వెళ్తున్నాడు. ఆమె వెళ్తుంది, వహ జా రహీ హై, వహ జా రహీ హై. అతను వెళ్తూ ఉండవచ్చు. తరచుగా, రోజు చేసే పనిలో సందేహముంటే వహ జాతా హోగా. ఆమె వెళ్తూ ఉండవచ్చు, వహ జాతి హోగి. వహ, వహా అంటే అక్కడ మీనింగ్ వస్తుంది. ఇది వహ, వహ అంటారు, లేదా వహ నేర్చుకోండి. అతను వెళ్తూ ఉండవచ్చు, వహ జా రహా హోగా. ఆమె వెళ్తూ ఉండవచ్చు, వహ జా రహీ హోగి. అతను వెళతాడు, వహ జాయేగా. ఆమె వెళ్తుంది, వహ జాయేగి. ఆమె వెళ్తుంది. అతను వెళితే, భవిష్యత్తులో, వహ జాయే. ఒకవేళ అతను వెళితే, అగర్ వహ జాయే, ఓకేనా, అగర్ అని పెట్టొచ్చు. అతను వెళుతుండేవాడు, వహ జాతా థా. ఆమె వెళ్తుండేది, వహ జాతీ థీ. ఆమె వెళుతుండేది, వహ జాతీ థీ. అతను వెళుతున్నాడు, వహ జా రహా థా. అతను నిన్న వెళుతున్నాడు, వహ కల్ జా రహా థా. ఆమె నిన్న వెళ్తుంది, వహ కల్ జా రహీ థీ. అతను వెళ్ళిపోయాడు, వహ కల్ జా చుకా హై. అతను నిన్న వెళ్ళిపోయాడు. వహ జా చుకీ హై. ఆమె వెళ్ళిపోయింది. అదే పని చాలా సమయ క్రితం జరిగితే, వహ జా చుకా థా. అతను వెళ్ళిపోయాడు, వహ జా చుకీ థీ. ఆమె వెళ్ళిపోయింది. అతను వెళ్ళాడు, జానా అనేటువంటి క్రియకి భూతకాల క్రియ గయా, గయే, గయి. ఓకే, కర్తను బట్టి క్రియ మారుతూ ఉంటుంది. అతను వెళ్ళాడు, వహ గయా. ఇక్కడ ఎప్పుడు వెళ్ళాడు ఏంటని సమయం తెలియదు, జస్ట్ వెళ్ళాడు, హీ వెంట్. ఆమె వెళ్ళింది, వహ గయి. ఆమె వెళ్ళింది. అతను ఇప్పుడే వెళ్ళాడు, వహ గయా హై. ఆమె ఇప్పుడే వెళ్ళింది, వహ గయీ హై. వహ గయీ హై. అతను వెళ్ళాడు, వహ గయా థా.
ఆమె వెళ్ళింది వహ గయీ థీ ఆమె వెళ్ళింది. అతను వెళ్ళి ఉంటాడు, గతంలో అతను వెళ్ళి ఉంటాడు. సో హోగా అనేటువంటి సందేహక క్రియని యాడ్ చేస్తే సరిపోతుంది. వహ గయా హై, వహ గయా థా, వహ గయా హోగా. వహ గయా అనేది మారలేదు కదా, సహాయక క్రియని మారిస్తే సరిపోతుంది. వహ గయా హోగా ఆమె వెళ్ళి ఉంటుంది. వహ గయీ హోగి ఆమె వెళ్ళి ఉంటుంది. అతను వెళ్ళి ఉంటే అగర్ వహ జాతా తో తర్వాత ఒక ముఖ్య క్రియ ఏదో ఉంటుంది. అగర్ వహ జాతీ తో ఒకవేళ ఆమె వెళ్ళి ఉంటే. అతను వెళ్ళగలడు వహ జా సక్తా హై అతను వెళ్ళగలడు. ఆమె వెళ్ళగలదు వహ జా సక్తీ హై వహ జా సక్తీ హై ఆమె వెళ్ళగలదు. అతను వెళ్ళగలడు వహ జా సకేగా భవిష్యత్తులో వెళ్ళగలడు. వహ జా సకేగా ఆమె భవిష్యత్తులో వెళ్ళగలదు. వహ జా సకేగి ఆమె భవిష్యత్తులో వెళ్ళగలదు. అతను వెళ్ళగలిగాడు గతంలో వెళ్ళగలిగాడు. వహ జా సకా ఆమె వెళ్ళగలిగింది. వహ జా సకీ ఆమె వెళ్ళగలిగింది. అతను వెళ్ళగలిగేవాడు ఆ పని చేయగలిగేవాడు. వహ జా సక్తా థా ఆమె వెళ్ళగలిగేది. వహ జా సక్తీ థీ ఆమె వెళ్ళగలిగేది. అతను వెళ్ళగలుగుతాడు. వహ జా పాతా హై ఆమె వెళ్ళగలుగుతుంది. వహ జా పాతీ హై సకన అంటే సామర్థ్యము, పానా కూడా సామర్థ్యాన్ని తెలుపుతుంది. దానికి దీనికి ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్ ఏంటంటే అది చేయగలను అని చెప్తే ఇది చేయగలుగుతాను అనేది ఎబిలిటీని చెప్తుంది. ఓకే, అతను వెళ్ళగలుగుతున్నాడు. వహ జా పా రహా హై వహ జా పా రహా హై అతను వెళ్ళగలుగుతున్నాడు. ఆమె వెళ్ళగలుగుతోంది. వహ జా పా రహీ హై ఆమె వెళ్ళగలుగుతుంది. అతను వెళ్ళగలుగుతున్నాడు. వహ జా పా రహా థా వహ జా పా రహా థా గతంలో. వహ జా పా రహీ థీ ఆమె వెళ్ళగలుగుతుంది గతంలో. అతను వెళ్ళగలుగుతాడు భవిష్యత్తులో. వహ జా పాయేగా ఏగా ఆమె వెళ్ళగలుగుతుంది భవిష్యత్తులో. వహ జా పాయేగి మనం వహ జాయేగి అని నేర్చుకున్నాం. జాయేగి అంటే వెళ్తుంది భవిష్యత్తులో. ఇప్పుడు ఆ ఏగి సౌండ్ పాన అనేటువంటి క్రియకు పెట్టడమే. వహ జా పాయేగి అతను వెళ్ళగలిగేవాడు. వహ జా పాతా థా ఆమె వెళ్ళగలిగేది. వహ జా పాతీ థీ ఆమె వెళ్ళగలిగేది. అతను వెళ్ళగలిగాడు. వహ జా పాయా ఆమె వెళ్ళగలిగింది. వహ జా పాయి ఆమె వెళ్ళగలిగింది. అతను వెళ్ళాలని కోరుకున్నాడు. కోరుకోవడము, అనుకోవడము, చాహన. సో వహ పుల్లింగ శబ్దం అయినప్పుడు సబ్జెక్ట్. వహ జానా చాహతా హై ఆమె వెళ్ళాలని కోరుకుంటుంది. వహ జానా చాహతీ హై అతను వెళ్ళాలని కోరుకుంటాడు. వహ జానా చాహేగా వహ జానా చాహేగి ఆమె వెళ్ళాలని కోరుకుంటుంది. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. క్రియ
రూపం ఎలా అతను ఆమెతో ఎలా వస్తుందో నేర్పుతున్నాను. అతను వెళ్ళాలని కోరుకున్నాడు గతంలో వహ జానా చాహతా థా. ఆమె వెళ్ళాలని కోరుకుంది వహ జానా చాహతీ థీ. గతంలో కోరుకుంది. అతను వెళ్ళాలి ఉసే జానా హై. వహ అనే వర్డ్ ఉసేగా ఎలా మారిపోయింది? వహ అనే దానికి కో అనేటువంటి ఆబ్జెక్టివ్ కేస్ పెట్టాలి. కో వహ ప్లస్ కో ఉస్కో లేదా ఉసే. ఓకే, జానా హే, పడనా హే, లిఖనా హే, ఖానా హే అటువంటి క్రియారూపానికి కర్తకి కో పెట్టాలి. ఓకే, అతను వెళ్ళాలి ఉసే జానా హే. ఆమె వెళ్ళాలి ఉసే జానా హే. అతను అయినా ఆమె అయినా క్రియారూపం మారదు, ఎందుకంటే కర్తకి కో వచ్చింది కాబట్టి. అతను వెళ్ళాల్సి ఉంది ఉసే జానా థా. ఆమె వెళ్ళాల్సి ఉంది ఉసే జానా థా. అతను వెళ్ళాల్సి ఉంటుంది ఉసే జానా హోగా. ఆమె వెళ్ళాల్సి ఉంటుంది ఉసే జానా హోగా. కర్త మారిన క్రియారూపం మారదు, సబ్జెక్ట్ కి కో రావటం వలన. అతను వెళ్ళాల్సి వస్తుంది, ఆ పని తప్పక చేయాల్సి వస్తుంది ఉసే జానా పడతా హై. ఆమె వెళ్ళాల్సి వస్తుంది ఉసే జానా పడతా హై. అతను వెళ్ళాల్సి వస్తుంది ఉసే జానా పడేగా. ఆమె భవిష్యత్తులో వెళ్ళాల్సి వస్తుంది ఉసే జానా పడేగా. ఓకేనా, ఆమె కాబట్టి పడేగి అనకూడదు. అతనికి వెళ్ళక తప్పలేదు ఉసే జానా పడా తో వెళ్ళాల్సి వచ్చింది గతంలో. ఆమె వెళ్ళక తప్పలేదు ఉసే జానా పడా అంటే వెళ్ళాల్సి వచ్చింది, అంటే వెళ్ళక తప్పలేదు అని కదా. అతను వెళ్ళాలి తప్పకుండా ఉసే జానా చాహియే, వెళ్ళాలి. ఆమె వెళ్ళాలి ఉసే జానా చాహియే. అతను వెళ్ళాల్సి ఉంది ఉసే జానా చాహియే థా. ఆమె వెళ్ళాల్సి ఉంది ఉసే జానా చాహియే థా. అతనికి వెళ్ళాల్సి ఉంటుంది ఉసే జానా చాహియే హోగా. ఆమెకి వెళ్ళాల్సి ఉంటుంది ఉసే జానా చాహియే హోగా. ఆమె వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా అతను ఆమె అనేటువంటి సర్వనామంతో జానా అనేటువంటి క్రియను మనం నేర్చుకున్నాము. సో నేను చెప్తున్నంతసేపు మీరు కూడా వారలు చెప్తూ ఉండండి. ओके, तो अब तक हम साथ रहे। जाते जाते वीडियो लाइक कीजिएगा। थैंक यू।